హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా శివేని కోరుకుంటూ, ఫ్రెండ్స్, పుట్టిన దగ్గర నుంచి ఆ తండ్రి పాదాల చెంత చేరు వరకు జీవితం ప్రతి నిమిషం మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. అలా నేర్చుకుంటూనే ఉంటాం. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ విని పట్టించుకోవాలి. కానీ అన్నీ పట్టించుకొని ప్రశాంతతను, ఆనందాన్ని కోల్పోవద్దు. మన అంతరాత్మ ఏది మనకి అవసరమో చెబుతుంది. అది చెప్పింది చెయ్యాలి. ఎందుకంటే అది మనల్ని ఎప్పుడూ మోసం చేయదు, నిజమే చెప్తుంది. మన ప్రశాంతతను, ఆనందాన్ని కోరుకుంటుంది. మనసు, బుద్ధి చెప్పింది కాదు, మీ అంతరాత్మ చెప్పినట్టు విని చూడండి. ఎంతో ఆనందంగా ఉంటారు. నేనైతే అదే చేస్తాను. ఆ పరిణామంతో కొంతసేపు బాధపడినా తర్వాత చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటాను. నేను చెప్పింది అర్థమైందా? అర్థం అవ్వలేదా? అయితే మహాభారతం నుండి మనం నేర్చుకోవాల్సిన 12 ముఖ్యమైన విషయాల గురించి చెప్తా. మీకు నచ్చితే మీ అంతరాత్మ అవును అంటే పాటించండి. ఉదాహరణ 1. జీవితంలో గెలవటానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు. ఎలా అంటే కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు కదా. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవటం వలన చెడు అంటే కౌరవుల వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులను సమయాన్ని బట్టి నడుచుకోవాలి. దీని ద్వారా నేర్చుకుంది. 2 ఉదాహరణ. చెడు స్నేహం ఊహలకు కూడా అందని విధంగా మీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. ఎలా అంటే శకుని పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకును లాంటి వారి జీవితంలో చాలామంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతారు. అలాంటి వారి చెడు సలహాలను దూరం పెట్టాలి. 3వ ఉదాహరణ. ఎటువంటి భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. పాండవులు శ్రీకృష్ణుడును, కౌరవులు కర్ణుడును పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే. కర్ణుడు లేని రారాజు బలం ఏపాటిదో, కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా మనకు. కుల, మత భేద మరియు ధనిక భేదాలను చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో ధైర్యంగా ఉంటారు, అలాగే గెలుస్తారు. 4వ ఉదాహరణ. అధికం అనేది అత్యంత ప్రమాదకరం. కౌరవుల తల్లి అయిన గాంధారికి 100 మంది కుమారులు ఉండటం వలన వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్యాన్ని బిడ్డలకు సమంగా పంచటము, వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటము కూడా చాలా కష్టం. అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు. కాబట్టి అన్ని చోట్ల, ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం. 5వ ఉదాహరణ. ఎవరి పనులు వారే చేసుకోవటం. అరణ్యవాసంలో, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు వాళ్ళు నేర్చుకున్న ఇంటి పని, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే మనకి కూడా మన అవసరాల కోసమైనా కొన్ని పనులు ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనకి సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలి. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువ. అంత తక్కువ ఉన్నా కూడా పాండవులు తమ కష్టాన్ని నమ్ముకున్నారు. అలా నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు. 7వ ఉదాహరణ. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది. ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ, ఇటు తాను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులను ఆపలేకపోయాడు. అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమను పెంచుకోకుండా వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో. ఎవరి మీదైనా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి. 8వ ఉదాహరణ. విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి. అర్జునుడు తన జీవితం ఆశాంతం విద్యను నేర్చుకుంటూనే ఉంటాడు.
ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధశాస్త్రం, దైవ సంబంధమైన ఆయుధాల వాడకం ఇంద్రుడి ద్వారా, మహాదేవుడు నుండి పాశుపాశహస్త్రం, యుధిష్ఠిరుడు కృష్ణుడుల నుండి మరెన్నో రాజనీతులు, ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఒక ప్రత్యేక స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవటం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. 9వ ఉదాహరణ. కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు. కౌరవుల పక్షాన ఎంతోమంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలామంది పాండవులకు సహాయపడ్డవాళ్లే. భీష్మ, విదుర, ద్రోణ రహస్యంగా పాండవులకు ఎంత సహాయం చేశారో తెలిసినదే. ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతి అడుగు పాండవులకు మోసుకొచ్చినవాడు కదా. 10వ ఉదాహరణ. స్త్రీలను ఆపదల నుండి కాపాడటం. ద్రౌపది 5గురు భర్తలు సంపన్నులు, అలాగే అత్యంత బలవంతులు కూడా. కానీ సభామందిరాన ద్రౌపది అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా. అలాగే 11వ ఉదాహరణ. అర్ధజ్ఞానం అత్యంత ప్రమాదకరం. పద్మవ్యూహంలోకి ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పని అయినా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలుపెట్టాలి. అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది, మరలా నష్టపోవాల్సి వస్తుంది. 12వ ఉదాహరణ. స్త్రీలని అవమానానికి గురి చేయరాదు. కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులను వాళ్ళ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం, వాళ్ళని అవమానపరచటం అనేది చాలా పెద్ద పాపం. ఫ్రెండ్స్, పాఠం నేర్చుకున్నారు కదా, పాఠం అర్థమైంది కదా. మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని తెలుసుకున్నారు కదా. తెలుసుకున్నది ఆచరణలో పెట్టి చక్కగా ఆ తండ్రి పాదాల చెంత చేరు వరకు ఆనందంగా జీవిద్దాం. ఓం నమః శివాయ. శివే తండ్రి, అందరినీ చల్లగా చూడు తండ్రి. ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. 10 మందికి ఈ మంచి విషయం చేరేలా చేయండి. ఓం నమః శివాయ.